కోళ్లకు బర్డ్ ఫ్లూ రోగం ఏం వచ్చిందో ఏం పోయిందో కానీ ఆడాడ కొందరు చచ్చిపోయిన కోళ్లను చూసి కోళ్లకు గదేదో దిక్కుమాల రోగం వస్తుంది చికెన్ తినొద్దు అని గాలిపుకారు లేపిర్రు. అట్లా నేల సంది కొందరు తినొద్దని గట్టిగా ఫిక్స్ అయితే ఇంకొందరేమో ఏహే ఏం కాదు అన్నట్లు తింటుర్రు. అయితే గవన్నీ ఉత్తి పుకార్లే, చికెన్ తింటే ఏం కాదు అని ఇదివరకే చాలా దిక్కుల్లా చికెన్ మేళాలు పెట్టి చెప్పిర్రు. మరి ఇప్పుడు ఎక్కడ పెట్టిర్రు అని అంటే ఒంట్లే భయము ఇంట్లో ముగ్గురు అన్నట్లే ఉందిగా చికెన్ మేళాకు వస్తున్న కొందరి ముచ్చటి కూడా. అరే నాయన, బర్డ్ ఫ్లూ రోగము చికెన్ తింటే రాదురా సామి అని అధికారులు ఎంత మొత్తుకొని చెప్పినా కూడా జనాలు ఇంటలేరని చికెన్ మేళాలు పెడుతుర్రు కదా. అగో అట్లనే మెదక్ జిల్లా నర్సాపూర్ లో కూడా చికెన్ మేళా కార్యం పెట్టిర్రు. చికెన్ లెగ్ పీసులు, డ్రమ్ స్టిక్కులు, మంచూరియా, లాలీపాప్లు ఇంకా ఉడకబెట్టిన గుడ్లు తెచ్చి అందరికి పుక్కెట్ల వంచిర్రు. ఇక జనం ఊకుంటారా? అసలే నీసు కూరాయే, అందుట్లా రూపాయి కట్టకుండా పుక్కెట్లనే వస్తుంది. అందుకే బర్డ్ ఫ్లూ గీడ్ ఫ్లూ అన్ని పక్కకు పెట్టి ఇంటి లాదులు వచ్చి లైన్ కట్టిర్రు. దొరికినోళ్ళు దొరికినట్లు హంబుక పెట్టిర్రు. ఇక ఈ కార్యానికి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మేడం హాజరుపడ్డది. సర్కారు ఎక్కడా కూడా చికెన్ తినొద్దని చెప్పలేదు కాబట్టి జనమంతా ఏ భయం లేకుండా చికెన్ తినొచ్చు, కాకుంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పుకొచ్చింది. అటు కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలో కూడా ఫ్రీ చికెన్ మేళా పెట్టిర్రు. రాజీవ్ గాంధీ చౌరస్తా కాడ 2 క్వింటాన్ల చికెన్ పకోడీ, 2000 ఉడకబెట్టిన గుడ్లు వంచితే జనాలు నిమిషాలలో ఖాళీ చేసి ఎన్కోళ్లకు దొరకకుండా చేసిర్రు. ఆగో చికెన్ మేళా పెట్టిన అన్నేమో అంటుండు. బర్డ్ అనేది ఒక అపోహ, దీని వల్ల ఎవరికి ఎలాంటి అనారోగ్య కారణాలు కారు. దీని అవగాహన చేయడం గురించి ఈ చికెన్ మేళా జరపడం జరిగింది. కాగజ్ నగర్ లో 2 క్వింటాలన్నర చికెన్ మేళా జరపబడింది. గదన్నట్లు 2 క్వింటాన్ల చికెన్ కమ్మగా వండి పెడితే 2 నిమిషాల్లో ఖాళీ చేసి పోయిర్రు గాని అసంట పోయి చికెన్ మాత్రం కొంటలేరు. మరి కొంటే వచ్చే బర్డ్ ఫ్లూ గీ పుక్కెట్ల తింటే రాదా ఎట్లా అని గుసగుస పెట్టుకున్నారట గీ ముచ్చట చూసిన అక్కడి జనాలు. ఇక ఇదెట్లుంటే అటు ఆదిలాబాద్ లో చికెన్ అమ్మకాలు చిన్నగా మెల్లగా జోరందుకుంటున్నాయి. గిరాకీ కూడా మొన్నటి కంటే మంచిగా ఉన్నది. మళ్ళా చికెన్ కు మంచి రోజులు రాబోతున్నాయి అని దుక్నపోలు చెప్పుకొస్తుర్రు. చూడాలి మరి ఇప్పటికన్నా జనాలు సోయకొస్తారో లేదో అనేదిగా.